అసెంబ్లీలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గడ్డం ప్రసాద్ అయినా క్లారిటీ ఇచ్చారు. తాను సునీత లక్ష్మీరెడ్డి ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె మనసు బాధ కలిగిస్తే తన మాటలను విత్డ్రా చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ముగించాల్సిందిగా స్పీకర్ కోరారు. అదే సమయంలో తనకు వినాలని లేదు, మరి మిగతా వారు ఎలా వింటున్నారో అన్న వ్యాఖ్యలు చేశారు. అదే విషయమై అసెంబ్లీ ప్రారంభంలో సునీత లక్ష్మారెడ్డి స్పీకర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మిమ్మల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని రన్నింగ్ కమెంటరీ చేస్తున్న వారితో ఆ మాటలు అన్నట్లుగా తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. చెప్పేసి అధ్యక్ష, గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. విఫలమైందని చెప్పేసి అధ్యక్ష, గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? మహిళలంటే ఎనలేని గౌరవం. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే